హాయ్ అండి. పనసకాయ కట్ చేయటం అంటే చాలా కష్టం కానీ, దాంతో వెరైటీస్ చేసుకొని తినటం అంటే చాలా ఈజీ కదా! అందులోనూ పనసకాయ తందూరి అంటే ఇంకా టేస్ట్‌గా ఉంటుందండి. నేనైతే పీసెస్‌గా కట్ చేసి కుక్కర్‌లో పెట్టి కొద్దిగా ఉప్పు వేసి నేనైతే ఒక 2 విజిల్స్ పెట్టుకున్నాను. పనసకాయ బాయిల్ చేసిన తర్వాత కట్ చేయటం చాలా ఈజీ అయిపోయిందండి. చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని అందులోనే కొద్దిగా పసుపు, ఉప్పు, కారం, అలాగే గరం మసాలా, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పెరుగు, అలానే కాస్త వెనిగర్ ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసి ఒక 15 మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలండి. ఆ తర్వాత నేనైతే వీటిని స్టిక్స్‌కి గుచ్చేసాను. ఒక్కో స్టిక్‌కి 4 పీసెస్ అయితే గుచ్చి ఓవెన్‌లో అయితే చేశాను. మనం స్టవ్ మీద చేయాలంటే రేకు మీద కూడాను చేసుకోవచ్చు. నేనైతే దీని మీద ఆయిల్ వేయట్లేదు. కొద్దిగా నెయ్యి వేస్తున్నాను. 180 డిగ్రీస్‌లో 20 మినిట్స్ అయితే నేనైతే గ్రిల్ చేశాను. టేస్ట్ అయితే చాలా చాలా వచ్చిందండి. చికెన్ పీసెస్ తిన్న ఫీల్ అయితే వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.